ఈ వెజైనోప్లాస్టీ అనే సర్జరీ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ కంప్లైంట్ చేయడం మూలంగా కానీ లేదా వాళ్ళకే స్వయంగా వెజైనా లూజుగా ఉందని అనిపించడం మూలంగా కానీ ఈ సర్జరీ చేయించుకుంటారు. ఈ సర్జరీ తర్వాత వాళ్ళకి వెజైనా టైట్గా అనిపిస్తుంది, ఫ్రిక్షన్ పెరుగుతుంది, తర్వాత సెన్సేషన్ కూడా పెరుగుతుంది. ఈ సర్జరీ అనేది కామన్గా చేయించుకునే సర్జరీ. దీని వలన ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సర్జరీ గురించి అవగాహన లేని వాళ్ళు ఈ సర్జరీని గురించి తెలుసుకుని ఈ సర్జరీ చేయించుకుంటే చాలా మంచి ఫలితాలని, అది కూడా చాలా కాలం వాళ్ళు పొందవచ్చు. వెజైనోప్లాస్టీ సర్జరీ అనేది కాంప్లికేటెడ్ సర్జరీ కాదు, ఇది చాలా సింపుల్ సర్జరీ. మీరు చేయవలసిందల్లా ఒక నిపుణులైన గైనకాలజిస్ట్ని కానీ ప్లాస్టిక్ సర్జన్ని కానీ కన్సల్ట్ చేయడమే. ఈ సర్జరీ అందరూ చేయించుకుంటారా, కామన్గా చేయించుకుంటారా అంటే ఈ సర్జరీ గురించిన అవేర్నెస్ ఉండేవాళ్ళు మాత్రం తప్పకుండా చేయించుకుంటారు. మిగిలిన వాళ్ళు ఈ సర్జరీ గురించి అవగాహన లేక జీవితంలో సఫర్ అవుతూ ఉంటారు. అదీ కాక ఈ సర్జరీ మూలంగా వీళ్ళు మంచి ఫలితాలను పొందడం అనేది చాలా మంచి పరిణామం. వీరి సంసారిక జీవితం బాగుపడుతుంది, తర్వాత జీవితంలో కూడా ఎంతో ఆనందాన్ని పొందుతారు. మీరు ఈ సర్జరీ గురించి పూర్తి అవగాహన కోసం నా మరిన్ని వీడియోలు చూడండి, మీకు పూర్తి అవగాహన వస్తుంది. దీనిని ఎవరైనా చేయించుకోవచ్చు, కామన్గా కూడా చేయించుకుంటూనే ఉంటారు. హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ రాధా తోట, డైరెక్టర్, రివేరా ప్లాస్టిక్ సర్జరీ అండ్ స్కిన్ కేర్ సెంటర్, హిమాయత్ నగర్ అండ్ గచ్చిబౌలి, మియాపూర్ రోడ్. ఈరోజు మీకు ఈ వెజైనల్ టైటనింగ్ లేదా వెజైనోప్లాస్టీ అనే సర్జరీ ఎవరు చేయించుకుంటారు, ఎందుకు చేయించుకుంటారో చెప్తాను. ఈ వెజైనోప్లాస్టీ అనే సర్జరీ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ కంప్లైంట్ చేయడం మూలంగా కానీ లేదా వాళ్ళకే స్వయంగా వెజైనా లూజుగా ఉందని అనిపించడం మూలంగా కానీ ఈ సర్జరీ చేయించుకుంటారు. ఈ సర్జరీ తర్వాత వాళ్ళకి వెజైనా టైట్గా అనిపిస్తుంది, ఫ్రిక్షన్ పెరుగుతుంది, తర్వాత సెన్సేషన్ కూడా పెరుగుతుంది. ఈ సర్జరీ అనేది కామన్గా చేయించుకునే సర్జరీ. దీని వలన ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సర్జరీ గురించి అవగాహన లేని వాళ్ళు ఈ సర్జరీని గురించి తెలుసుకుని ఈ సర్జరీ చేయించుకుంటే చాలా మంచి ఫలితాలని, అది కూడా చాలా కాలం వాళ్ళు పొందవచ్చు. వెజైనోప్లాస్టీ సర్జరీ అనేది కాంప్లికేటెడ్ సర్జరీ కాదు, ఇది చాలా సింపుల్ సర్జరీ. మీరు చేయవలసిందల్లా ఒక నిపుణులైన గైనకాలజిస్ట్ని కానీ ప్లాస్టిక్ సర్జన్ని కానీ కన్సల్ట్ చేయడమే. ఈ సర్జరీ అందరూ చేయించుకుంటారా, కామన్గా చేయించుకుంటారా అంటే ఈ సర్జరీ గురించిన అవేర్నెస్ ఉండేవాళ్ళు మాత్రం తప్పకుండా చేయించుకుంటారు. మిగిలిన వాళ్ళు ఈ సర్జరీ గురించి అవగాహన లేక జీవితంలో సఫర్ అవుతూ ఉంటారు. అదీ కాక ఈ సర్జరీ మూలంగా వీళ్ళు మంచి ఫలితాలను పొందడం అనేది చాలా మంచి పరిణామం. వీరి సంసారిక జీవితం బాగుపడుతుంది, తర్వాత జీవితంలో కూడా ఎంతో ఆనందాన్ని పొందుతారు. మీరు ఈ సర్జరీ గురించి పూర్తి అవగాహన కోసం నా మరిన్ని వీడియోలు చూడండి, మీకు పూర్తి అవగాహన వస్తుంది. దీనిని ఎవరైనా చేయించుకోవచ్చు, కామన్గా కూడా చేయించుకుంటూనే ఉంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.